నమస్తే, వెల్కమ్ టు కాఫీ టైమ్ బులెటిన్. నా పేరు రోహిత్. నా పేరు దేవి నాగవల్లి. పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు పొగుడుతారో, ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో ఎప్పుడు చెప్పలేం. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కూడా టీఆర్ఎస్ పై పొగడ్తల వర్షాన్ని కురిపించారు. నవనిర్మాణ దీక్ష రెండో రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ ను వైసీపీపై తీవ్ర విమర్శలు కురిపించిన ఆయన టీఆర్ఎస్ పై పొగడ్తలు కురిపించారు. విభజన సమయంలో టీఆర్ఎస్ నిర్మాణాత్మకంగా వ్యవహరించిందన్నారు. నవనిర్మాణ దీక్ష రెండో రోజు విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్లో విభజన చట్టం హామీలపై జరిగిన సదస్సులో చంద్రబాబు చేసిన ప్రసంగం చర్చనీయాంశమైంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ అందరి పొట్టకొట్టిందన్నారు. రాష్ట్రానికి చేయాల్సిన నష్టమంతా చేసి ఇంకా గాయం మానకముందే పుండు మీద కారం చల్లడానికి రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నారన్నారు. జగన్ తండ్రిని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదించారన్నారు. రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఇలా కాంగ్రెస్ వైసీపీలపై తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో టీఆర్ఎస్ను పొగడ్తలతో ముంచెత్తారు. విభజన సమయంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన తీరును తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. సిబిఐ గాని ఈడీ గాని అతని మీద కేసులు పెట్టి జైల్లో పెట్టడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని చూస్తే మళ్లీ విభజన చేసిన సమయంలో అతనితో లాలూచిపడి బెయిల్ ఇప్పించి మళ్ళా బయట తీసుకురావడం. అంటే ఈ నాటకాలను మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిన నాటకం ఇది. ఇంకో పక్క తెలంగాణలో కూడా ఆలోచించబడ్డారు. ఆ రోజు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పారు, మీరు తెలంగాణ ఇవ్వండి, మేము సహకరిస్తామని. వాళ్ళలో తప్పు లేదు. వాళ్ళు ఒక నిబద్ధతతో ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయారు. ఇక్కడ మాత్రం లాలూచి రాజకీయాలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, ఎన్నికల్లో లబ్ధి కోసం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. మొన్నటి వరకు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఇది ఒక పెద్ద ప్రశ్న. కానీ ఇప్పుడు బీజేపీ టీడీపీ మధ్య ఏపీలో పొత్తుంటుందా ఉండదా వచ్చే ఎన్నికల నాటికి, ఇదో పెద్ద ప్రశ్న. దీనికైతే నేను సమాధానం ఇప్పుడే చెప్పలేను. ఐ థింక్ నాతో పాటు చాలా మంది కూడా కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారు. ఎందుకంటే మిత్రపక్షాలపై టీడీపీ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఈ పొత్తు కొనసాగుతుందా లేదా అనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సీనియర్ లీడర్ వెంకయ్య నాయుడు మాత్రం పొత్తుపై భరోసా ఇస్తుంటే, కొందరు నాయకులు మాత్రం వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తూ ఉంటున్నారు. మిత్రుల మధ్య వార్ ముదురుతోంది. గత ఎన్నికల్లో కలిసి నడిచిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు దూరం దూరం జరుగుతున్నాయి. ఈ పొత్తు కనీసం 2019 వరకైనా ఉంటుందా, ఊడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిత్రపక్షాల మధ్య సఖ్యత అంతంత మాత్రమే ఉందనుకుంటున్న టైంలో పుండు మీద కారం జల్లినట్టు చేశాయి ఎంపీ కేశినేని వ్యాఖ్యలు. దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి నానిపై విరుచుకుపడ్డారు. చేతనైతే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలని సవాల్ విసిరారు. మరోవైపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి. ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోరాటానికి కూడా సిద్ధమేనన్నారు. అయితే టీడీపీతో పొత్తుపై అధిష్టానిదే తుది నిర్ణయమన్నారు. అయితే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాత్రం రెండు పార్టీలు విడిపోతాయన్న వదంతులను నమ్మొద్దన్నారు. ప్రస్తుతానికి టీడీపీతో పొత్తు ఉందన్నారు. వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం అనవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పటిష్టానికి అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. టీడీపీ లీడర్లు కూడా వెనక్కి తగ్గడం లేదు. మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా బీజేపీ నాయకులపై మండిపడుతున్నాడు. బీజేపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చాలా సహజంగా మారిపోయింది. ఇది భవిష్యత్తులో ఇవన్నీ పలు మార్పులకు కారణమవుతాయని అంటున్నారు పరిశీలకులు. టైం ఇప్పుడు దాకా తమ ఓటమికి మిషన్లే కారణం, అవి ట్యాంపరింగ్ అవడం వల్లే ఇదంతా జరిగిందన్న విపక్షాలు సడన్ గా ఇప్పుడు చేతులెత్తేశాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ పై చేతులెత్తేశాయి విపక్షాలు. ఈసీ ఛాలెంజ్ కు వెనుకడుగు వేశాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ పై స్పందించిన ఎన్సీపీ, సిపిఎం పార్టీలు హ్యాకథాన్కు దూరంగా ఉన్నాయి. కేవలం వీవీప్యాట్ల పనితీరును పరిశీలించిన నేతలు సంతృప్తిని వ్యక్తం చేశారు. మరోవైపు ఈసీ ఛాలెంజ్ను ఫ్లాప్ షో అంటూ విమర్శించింది ఆమ్ ఆద్మీ. ఈవీఎంలను నిజంగానే ట్యాంపరింగ్ చేయొచ్చా? విపక్షాలు ఆరోపణలో నిజమెందా? ఈవీఎంల పనితీరుపై గత కొద్ది కాలంగా వినిపిస్తున్న ప్రశ్నలివి. అయితే వీటికి సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది ఈసీ. దమ్ముంటే
తమ ఈవీఎంలను హ్యాక్ చేయాలని ఛాలెంజ్ విసిరింది. అయితే ఈసీ ఛాలెంజ్కు స్పందించిన సిపిఎం, ఎన్సీపీ పార్టీలు హ్యాకథాన్కు ముందుకొచ్చాయి. ఢిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయంలో ఈవీఎం ఛాలెంజ్ జరిగింది. ట్యాంపర్ చేసి చూపిస్తామంటూ ముందుకొచ్చిన ఎన్సీపీ, సిపిఎంలు తీరా సీన్లో మాత్రం వెనక్కి తగ్గాయి. ఇటీవల ఎన్నికలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్లోని నియోజకవర్గాలకు చెందిన 14 మిషన్లను ఇచ్చి హ్యాక్ చేయమన్నారు ఈసీ అధికారులు. ఇలా ఈవీఎం హ్యాకింగ్కు 4 గంటల సమయం ఇచ్చింది ఈసీ. ఈసీ ఛాలెంజ్ను స్వీకరించేందుకు ముందుకు రాలేదు 2 పార్టీలు. ఈవీఎంలతో పాటు వాటికి అనుసంధానించిన వీవీప్యాట్ల పనితీరు అడిగి తెలుసుకున్నాయని చీఫ్ ఎన్నికల కమిషనర్ నదీం జైదీ తెలిపారు. ఈవీఎంల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. प्रतिनिधि आए थे, उन्होंने हमारे पूरी एक्सरसाइज के बारे में संतोष व्यक्त किया है और उन्होंने ये कहा है कि कमीशन समय समय पर इस तरह के जागरूकता और डेमोन्स्ट्रेशन के सेशंस को खास तौर से टेक्निकल कम्युनिटी के साथ किया करें. आयोग ने उनके सुझाव को स्वागत किया है और इसके ऊपर गौर करेंगे. అయితే ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసీ ఛాలెంజ్ను బ్లాక్ షోగా చెప్పింది. ఛాలెంజ్ అంతా ఉత్తిదేనని, మిషన్లను యాక్సెస్ చేసేందుకే ఈసీ అనుమతించలేదని మండిపడింది. అయితే ఈసీ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. అయితే ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. విజయవాడలో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఆటోనగర్లోని మహానాడు రోడ్లో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్ని ప్రకాశం జిల్లా మార్కాపురం వాసులుగా గుర్తించారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేశాడా లేక మద్యం సేవించి వాహనం నడిపాడా అనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, స్థానికుల్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. అశోక్, బట్ వాళ్ళు అసలు నిద్రించడానికి అంటే రోడ్డుపై నిద్రించడం కూడా అంత సేఫ్ కాదు అంటే వాళ్ళు అక్కడ ఏమైనా పనులు చేసుకొచ్చి కూలీలా, అసలు ఏం జరిగింది? వాస్తవానికి అసలు ఇది రోడ్డు కాదు, మహానాడు రోడ్డు అంటున్నాం కానీ మహానాడు మెయిన్ రోడ్డు కాదు. ఇది మెయిన్ రోడ్డుకి లింక్ రోడ్డు అనుకోవాలి, ఒక చిన్న వీధి అనుకోవాలి. ఆ వీధిలో కొత్తగా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఇంతకుముందు మొత్తం ఖాళీ స్థలాలు, పొలాలు ఉండేవి. ఇక్కడ ఇప్పుడిప్పుడే కొత్తగా భవనాలు అవి నిర్మిస్తూ ఉన్నారు. ఆ భవనాల నిర్మాణం కోసం వీళ్ళంతా కూడా ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ పని కోసం వచ్చారు. పట్టుకూటి కోసం వస్తే ఇప్పుడు ప్రాణాలే తీసిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళిద్దరి ప్రాణాలు తీసిన ఈ టిప్పర్ని కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. ఆ రహదారిని కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూడవచ్చు. అసలు రోడ్డే లేదు వాస్తవానికి. ఇదంతా ఇప్పుడిప్పుడే రోడ్లు వేస్తూ ఉన్నారు. మామూలుగా రహదారుల మీద యాక్సిడెంట్లు జరిగినాయంటే ఏదో ఒకటి అనుకోవచ్చు రీజన్. కానీ ఒక చిన్న వీధిలో కొత్తగా భవనాలు నిర్మిస్తున్న ఈ చిన్న వీధిలో టిప్పర్ డ్రైవర్ ఎంత దారుణంగా, ఎంత నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపాడు అనడానికి ఇదొక ఉదాహరణగా కనిపిస్తుంది. కేవలం ఒక టిప్పర్ మాత్రమే వెళ్ళగలిగిన అతి చిన్న వీధి. ఈ వీధిలో మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ కొత్తగా నిర్మిస్తున్న భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ భవనాల నిర్మాణం కోసం వీళ్ళంతా కూడా కూలీలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇదే క్రమంలో ఈ కొత్తగా నిర్మిస్తున్న భవనాల పక్కనే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని అక్కడే భవన నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా వీళ్ళందరూ కూడా ఉంటారు. అలాంటి క్రమంలోనే ఇప్పుడు చనిపోయిన ఇద్దరు కూడా ఇదే ఇది రోడ్డుపై టిప్పర్ బీభత్సం. అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముందుగా మనం వాహనాల రాకపోకలు రద్దీగా ఉండే రోడ్డేమో అని భావించాం. కానీ దృశ్యాల్లో మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది అది వాహనాల రాకపోకలు ఉండే రోడ్ కాదు, చాలా ఒక వీధిలా కనిపిస్తోంది. వారంతా పొట్టకూటి కోసం వచ్చి ఆ పక్కనే వారికి నివాసం లేకపోవడంతో నిద్రించినట్టుగా తెలుస్తోంది. కానీ ఆ మార్గంలోకి ఆ టిప్పర్ రావడం, వారిని ప్రాణాలు తీయడం ఇవన్నీ రెప్పపాటులో జరిగిపోయాయి. అయితే ఆ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేకపోతే మద్యం సేవించి డ్రైవ్ చేశాడనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. మంచి వేసుకున్నాడు కొనుక్కుంటాయో వచ్చి తొక్కిచ్చింది నా బట్ట
ఇద్దరు ఏ టైంలో జరిగిందమ్మా ఇది? 1:10 అయిందండి. ఇప్పుడు ఆ లారీ ఇటు ఎందుకు వచ్చింది? ఇది రోడ్డు కాదు కదా. ఇది రాడ్ విజయవాడ ఆటోనగర్లో జరిగిన ప్రమాదం గురించి తెలుసుకున్నాం. ఇక ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలపై ఫోకస్ చేద్దాం. ఏపీ వార్తల్ని మీకు రోహిత్ అందిస్తాడు. ఏపీ దినపత్రికలో వచ్చిన వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తలను చూద్దాం. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రాబోతోంది. అన్ని దినపత్రికల్లోనూ ఈ వార్త మనకి ప్రధానంగా కనిపిస్తోంది. ఈనాడులో పసిడి కాస్త ప్రియం, బంగారంపై 3% జీఎస్టీలో స్వల్పంగా పెరగనున్న ధర అంటూ మనకు ఒక ప్రధానంగా ఈ వార్త కనిపిస్తోంది. అలాగే జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ వస్తువులపై భారం పడుతుంది, ఏ వర్గాలపై భారం పడుతుందనే వార్తను ఈనాడు పూర్తిగా ప్రచురించింది. అలాగే మరో వార్త, గుంటూరులో నేడు హోదా భరోసా సభ అంటూ రాహుల్ సభ గురించిన వార్తను ప్రచురించింది. అలాగే రాహుల్ సభకు వెళ్ళొద్దంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు గురించి వార్తను కూడా ఈనాడు ప్రచురించింది. హాజరయ్యేవారు ప్రగతి నిరోధకులే, విభజన పుండు మానకుండానే వస్తున్నారు అంటూ ఈనాడు ఈ వార్తను ప్రచురించింది. అలాగే శ్రీహరికోట రాకెట్ అంటూ మరో వార్తను కూడా 12 లోపల పేజీల్లో ప్రచురించింది. చంగాలమ్మ ఆలయంలో సైంటిస్టులు పూజలు కూడా చేశారు రాకెట్ ప్రయోగానికి సంబంధించి. అలాగే మోదీ విదేశీ పర్యటన గురించిన వార్తను కూడా ప్రచురించింది. ప్యారిస్లో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం, ప్యారిస్ ఒప్పందం ప్రపంచ ఉమ్మడి వారసత్వం వంటి వార్తను ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో పొట్టకొట్టి పరామర్శ అంటూ రాహుల్ సభ గురించి సీఎం చేసిన వ్యాఖ్యలపై వార్తను ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. పుండు చేసి కారం రాస్తారా, కష్టాలకు కారణం కాంగ్రెస్, ఆ పార్టీతో వైసీపీ లాలూచి అంటూ ఈ వార్తను ప్రచురించింది. అలాగే బంగారంపై 3% జీఎస్టీ అంటూ జీఎస్టీ బిల్లు అమలుకి వచ్చిన తర్వాతనే ఏ వస్తువులపై భారం ఉండబోతోందనే వార్తను ప్రచురించింది. అలాగే హోదాపై జాతీయ పోరు అంటూ రాహుల్ సభ గురించి మరో వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక సాక్షి దినపత్రికలో కూడా జీఎస్టీ గురించి ప్రధానంగా ప్రచురించింది. పసిడిపై 3% పన్ను అంటూ ప్రచురించింది. అలాగే రైతులను టెర్రరిస్టులా చూస్తున్నారని మరో వార్తను, భవిష్యత్ తరాల కోసమే అంటూ మోదీ విదేశీ పర్యటన గురించిన వార్తను సాక్షి దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. ఇవి ఈనాడు ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో మనకి ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. ఇక తెలంగాణ దినపత్రికలో కనిపిస్తున్న వార్తలను దేవి అందిస్తారు. ముందుగా మనం నమస్తే తెలంగాణ దినపత్రిక చూస్తే ఇక్కడ తల్లి బిడ్డలకు భరోసా అనే ప్రధాన శీర్షికతో వార్త కనిపిస్తోంది. కేసీఆర్ కిట్ల పంపిణీకి సంబంధించిన వార్త ఇది. మాతా శిశు సంరక్షణ కోసం కేసీఆర్ కిట్స్ పంపిణీ చేస్తున్నారంటూ అందులో ఏమేమి ఉన్నాయి, గర్భిణులకు బాలింతలకు ఎలా ఉపయోగకరంగా మారుతుందనే ఒక సారాంశం వచ్చే విధంగా ఈ వార్తను ప్రచురించింది. ఇక పసిడి ప్రియం అనే ఒక శీర్షిక కనిపిస్తోంది. ఇక్కడ పూర్తిగా జీఎస్టీ వల్ల ఏ పన్నులు ఎలా ఉండబోతున్నాయి, ఏ వస్తువులపై ఎంత శాతం పన్ను విధించబోతున్నారు, పన్ను స్లాబులకు సంబంధించిన ఫోటోలతో సహా ఈ వార్తను ప్రచురించింది. ఇక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించి సమగ్ర వివరణతో ఎంసెట్ 2017 పూర్తి షెడ్యూల్ చూపిస్తూ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనే శీర్షికతో వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక నవ తెలంగాణ విషయానికి వద్దాం. నవ తెలంగాణలో కూడా మనకు ప్రధానంగా కనిపిస్తున్న వార్త, అమ్మకు ఆత్మీయత బిడ్డకు ప్రేమతో అనే ప్రధాన శీర్షికతో వార్తను ప్రచురించింది. కేసీఆర్ కిట్ల పంపిణీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందనే ఉద్దేశంతో ఈ వార్తను ప్రచురించింది. ఇక ఆవుని రక్షించారు, అమాయకుల ప్రాణం తీశారు. యూపీలో ఖాకీల నిర్వాహకానికి సంబంధించిన వార్త ఇది. ఒక పోలీసులు ఆవుని రక్షించబోయి ప్రజల ప్రాణాలు తీసిన ఘటనకు సంబంధించిన వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక వార్తా దినపత్రిక విషయానికి వద్దాం. వార్తా దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది సర్కారీ దవాఖానాల్లో మెరుగైన సేవలను ఒక శీర్షికతో కనిపిస్తోంది. అందుకే బెడ్ల సంఖ్యను మించి పేషెంట్ల రాక ఎక్కువగా ఉండడంతో దానికి సంబంధించి సేవలు ఎలా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రధాన వార్తను ప్రచురించింది వార్తా దినపత్రిక. ఇవి తెలంగాణ దినపత్రికల్లో మనకి ముఖ్యంగా కనిపిస్తున్న వార్తలు. చూస్తూనే ఉండండి టీవీ9.